ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం జ్యేష్ఠ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు, అది జూలై 3న లేక 4న ఎప్పుడు అని, ఈ నెల నామం పీఠం పేరు ఏమిటో, చంద్రోదయ సమయాలు ఏమిటో, ముడుపు ఎలా ఏ సమయంలో కట్టాలో, అలాగే కొత్తగా ప్రారంభించేవారు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగడం, అంటే మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి తిథి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహార చవితిగా గమనించాలి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2026 సంవత్సరం జూలై నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు నిజ జ్యేష్ఠ మాసంలో చవితి తిథి అనేది జూలై 3 శుక్రవారం ఉదయం 9:15 ప్రారంభమై జూలై 4 శనివారం ఉదయం 10 గంటల వరకు ఈ చతుర్థి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ చతుర్థి వ్రతం అనేది ఎప్పుడైనా సూర్యాస్తమయం సమయంలో ప్రదోషకాలంలో చేస్తాం కాబట్టి రాత్రి వేళల్లో చవితి తిథి అనేది జూలై 3 శుక్రవారంలో ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరం జ్యేష్ఠ మాసం జూలై నెలలో సంకటహార చతుర్థి వ్రతాన్ని జూలై 3 శుక్రవారం రోజున జరుపుకొనున్నాము. ఈ రోజున స్వామివారిని కృష్ణపింగళ మహాగణపతి అనే నామంతోనూ శ్రీశక్తి గణపతి పీఠంతోనూ స్వామివారిని కొలవనున్నాము. ఈ రోజున వీలైనన్ని ఎక్కువసార్లు ఓం శ్రీ కృష్ణపింగళి మహాగణపతియే నమః అనే నామాన్ని ఎన్ని ఎక్కువసార్లు ఉచ్చరిస్తే అంత మంచిది. ఈ రోజున ఉదయం పూజ ముడుపుకట్టు సమయాలు జూలై 3 శుక్రవారం ఉదయం 4:44 నుండి 8:11 లోపు. ఇది వీలు కాని వారు మరలా ఉదయం 9:04 నుండి 10:30 లోపుగా పూజ ప్రారంభించుకొని ముడుపు కట్టుకుంటే మంచిది. అలాగే సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం 5:46 నుండి రాత్రి 8:10 లోపుగా పూజ అనేది ప్రారంభించవలసి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయం అనేది రాత్రి సుమారు 9:29 ఉంది. చంద్రోదయ సమయం అనేది మీ ప్రాంతాన్ని బట్టి 5 నిమిషాలు అటు ఇటుగా మారుతూ ఉంటుంది. ఎవరైనా మీ ప్రాంతం యొక్క చంద్రోదయ సమయం తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఈ సమయంలోపు చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఈ చతుర్థి వ్రతాన్ని కొత్తగా ప్రారంభించుకునేవారు ఈ మాసం ప్రారంభించుకోవచ్చు. సంకటహార చతుర్థి రోజున గణేశునికి దర్బలను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహార చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని
పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.